ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే అరవింద అంటుంది జయదేవ్తోని, ఏంటండి ఇలా జరిగింది మన మిత్రకి, అసలు మిత్రకి ఏమవుతుందో అని చెప్పి క్షణక్షణం నా గుండె ఆరటంతో టెన్షన్తో భయంగా కొట్టుకుంటుంది. నా గుండెకి నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. ఏంటిది ఇలాంటి పరిస్థితి వచ్చింది మనకి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రవీణ్ విఠల్ అక్కడే ఆఫీస్ బాయ్ గెటప్లో ఇక అక్కడ ఫ్లోర్ తుడుస్తూ వీళ్ళ రియాక్షన్స్ అన్ని గమనిస్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే లక్ష్మి అరవిందకి చెప్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఆల్రెడీ సంజన చెప్తుంది కదా, ఇక్కడ ఈ హోలీ పండుగలో ఎవరు అన్నయ్యకి శత్రువులు ఉన్నారు, ఏదో ఇంజెక్షన్ అన్నయ్యకి ఇవ్వబోతున్నారు, ఆ ఇంజెక్షన్ వల్ల అన్నయ్యకి ప్యారలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి సంజన చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట లక్ష్మికి. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పన వద్దా, అత్తయ్యకి మామికి వీళ్ళకి ఈ సంగతి చెప్తే ఇక ఉన్న కాస్త హోప్స్ కూడా పాపం వాళ్ళు పెట్టుకోలేరు. ఇక చూద్దాము డాక్టర్ గారు ఏం చెప్తారో దాన్ని బట్టి ఆలోచిద్దాము అని చెప్పి లక్ష్మి ఆగుతుంది. అరవింద బాగా ఏడుస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న వివేక్, కంగారు పడకు పెద్దమ్మ, అన్నయ్యకేమీ కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే దేవ్యాని, కంగారు పడకుండా ఎలా ఉంటానరా, ఇక్కడ కొన్ని నష్టజాతకురాలు ఇక మన చుట్టే తిరుగుతూ ఉంటే మిత్రకి మరణగండం తీసుకొస్తుంది మాట్లాడితే, ప్రతిసారి ఏదో ఒక ముప్పు మిత్రకి. అసలు ఇదిగో ఈ లక్ష్మి వల్లే విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి తరిమేద్దాం అనుకుంటే ఇంకా ఇంటికి పట్టుకొని గబ్బిలంలాగా పట్టుకొని వేలాడుతుంది అని చెప్పి దేవ్యాని తిడుతూ ఉంటే అప్పుడు జయదేవ్, ఏంటి దేవ్యాని, ఇక్కడ పరిస్థితి ఏంటి, మిత్రకి ఏమవుతుంది అని చెప్పి అందరికి కంగారు పడుతూ ఉంటే ఎవరి వల్ల అయింది ఏంటి అని చెప్పి అసలు అనవసరమైన టాపిక్ ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు అని చెప్పి దేవ్యాని తిడుతూ ఉంటారు. మీరు ఎప్పుడు లక్ష్మికి సపోర్ట్ చేస్తారు బావగారు, ఎందుకని దేవ్యాని అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద, ఎవరి వల్ల జరిగినా ఎందుకు జరిగినా ఇప్పుడు ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతుంది నా కొడుకు మిత్రే కదండి అని చెప్పి అరవింద ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ వస్తారనమాట రూమ్ నుంచి బయటికి. డాక్టర్ గారు, నా కొడుకు మిత్రకి ఎలా ఉంది అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక డాక్టర్ చెప్తారు, మిత్రకి ఎవరో ఒక రేర్ కెమికల్ బాడీలోకి ఇంజెక్ట్ చేశారండి, దానివల్ల మొత్తం బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది. గంటలో దానికి విరుగుడు మందు ఇంజెక్షన్ మిత్రకి ఇవ్వకపోతే మిత్ర ప్రాణానికి మన గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే, అదేంటో కొంచెం త్వరగా చూడండి అని చెప్పి అరవింద అంటుంది. కానీ మొత్తం వైజాగ్లో మనం ఎక్కడ వెతికినా కూడా విరుగుడు మందు ఇప్పటికిప్పుడు అంటే దొరకడం చాలా కష్టం, అది కూడా ఒక గంట లోపల మిత్రకి ఇంజెక్షన్ చేసేయాలి, లేదంటే మనం ఏం చెప్పలేము అని చెప్పి అంటూ ఉంటే, మీరే అలా అంటే ఎలా సార్ అని చెప్పి అరవింద లక్ష్మి అంటూ ఉంటే, నా చేతుల్లో ఉంటే నేను చేస్తాను కదా, అసలు ఒకవేళ ఉండే ఛాన్స్ ఉంటే ఒక 3 సెంటర్స్లో ఉండొచ్చు, అది కూడా మూడు దిక్కులు ఉన్నాయి. ఇక అప్పటికే మేము ఫోన్ చేసాము కానీ వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక మనం మాన్యువల్గా వెళ్ళి ట్రై చేయడమే, అది కూడా మీరు విదిన్ 1 అవర్లో తీసుకొస్తే మనం ఏమైనా ట్రై చేయొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో, సరే అయితే అది ఎక్కడుందో చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇప్పుడు వెంటనే డాక్టర్ లోపలికి వెళ్ళి, ఇదే ఆ మెడిసిన్ మీరు తీసుకురావాల్సింది అని చెప్పి ఇక 3 అడ్రస్లో చెప్తారనమాట. ఈ హాస్పిటల్లో ఈ 3 హాస్పిటల్స్లో ట్రై చేయండి, ఇక దాని అక్కడ దొరకకపోతే వాటికి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్లో కూడా ట్రై చేయండి, త్వరగా తీసుకురండి, లేదంటే మనం మిత్రకి ఏం చేయలేము అని చెప్పి డాక్టర్ చెప్పడంతో సరే అని చెప్పి ఇక లక్ష్మి వాళ్ళ మామయ్యకి ఆ వివేక్కి చెప్తారు. మూడు దారులు ఉన్నాయి కాబట్టి నేను ఒకవైపు వెళ్తాను, మీరు ఒకవైపు వెళ్ళండి, వివేక్ నువ్వు ఒకవైపు వెళ్ళు అని చెప్పి అనగానే త్వరగా వెళ్ళి తీసుకురండి అని చెప్పి ఇక అరవింద కూడా అంటుంది. ఇక ముగ్గురు బయలుదేరతారు. మరోపక్క ఇక అరవింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, ఏం చేయలేక డాక్టర్ ఇలా చెప్తారు కదా. ఇక అక్కడే ప్రవీణ్ విఠల్ చూసి అరవిందాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ప్రవీణ్ విఠల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క సంజన ఒకతే కూర్చొని రూమ్లోని ఏడుస్తూ ఉంటుంది, కడుపు నొప్పితోని. అంటే ఇందాక ఆ వైర్ తట్టుకొని పడిపోతుంది కదా సంజన అనుకోకుండా, అంటే ఇదంతా మనిష లక్ష్మిని పడేద్దాం అనుకుని ఈ సంజన పడిపోతుంది. ఇక సంజన ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకు ఇంత ఇదిగా నొప్పి వస్తుంది, ఇందాక నేను కింద పడిపోయాను కదా, దానివల్ల బహుశా ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దామంటే ఇక ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది నా ప్రెగ్నెన్సీ గురించి, హాస్పిటల్ కూడా వెళ్ళలేను, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది సంజన నొప్పితోని. ఒక హాల్లో ఉన్న బామ్మ సంజన అని పిలవడంతో ఇక సంజన కళ్ళు తుడుచుకొని హాల్లోకి వస్తుంది. ఏంటి బామ్మ అనగానే, ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చెయ్యి, ఎవరైనా మాట్లాడతారేమో, అసలు మన మిత్రకి ఎలా ఉందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, సరే నేను ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక జయదేవ్కి కాల్ చేస్తుంది. పెదనాన్న ఏం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనగానే, సరే లక్ష్మికి కాల్ చేయి అనగానే లక్ష్మికి కూడా చేస్తుంది. లక్ష్మి వదిన కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటుంది. ఇక వివేక్కి కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడు, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు, నేను తర్వాత కాసేపు ఆగి నేను ఫోన్ చేస్తాను బామ్మ, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అని చెప్పి సంజన అంటుంది. అప్పుడు బామ్మ, నువ్వు కొంచెం ప్రశాంతంగానే ఉన్నావు, నేను అలా ఉండలేకపోతున్నాను, అందుకే మాటికి ఫోన్ చేయమంటున్నాను అని చెప్పి బామ్మ అంటుంది. సర్లే కాసేపు ఆగి నేను ఫోన్ చేస్తాను అని చెప్పి సంజన ధైర్యం చెప్తుంది బామ్మకి.
మరోపక్క లక్ష్మి తన స్కూటీ మీద వెళ్తూ ఉంటుందన్నమాట ఒక హాస్పిటల్కి. ఇక జయదేవ్ కూడా తన కార్లో వెళ్తారు. ఇక వివేక్ కూడా ఇంకో కార్లో. ఇక ముగ్గురు 3 చోట్లకి బయలుదేరతారు. ఇక హాస్పిటల్లో కనుక్కుంటారు. వాటి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్లో కూడా కనుక్కుంటారు. ఇక ముగ్గురికి కూడా దాదాపుగా దొరకదనమాట. ఇక ఇక్కడ అరవింద వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మెడిసిన్ తీసుకొస్తారు ముగ్గురులో ఎవరో ఒకరు అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఫస్ట్ జయదేవ్ వస్తారు. ఏమండి మెడిసిన్ దొరికిందా అని చెప్పి అరవింద అన్నంతో, లేదు అరవింద నాకైతే దొరకలేదు, వివేక్కి కానీ లక్ష్మికి కానీ దొరికిందేమో చూడాలి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే కాసేపటి అయ్యాక వివేక్ కూడా వస్తాడు. పెద్దనాన్న నాకు కూడా మెడిసిన్ దొరకలేదు అక్కడ అని చెప్పి వివేక్ చెప్తాడు. అయ్యో మరి లక్ష్మికైనా దొరికిందో లేదో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఈ లోపల లక్ష్మి వస్తుంది అక్కడికి. మామయ్య నాకు కూడా మెడిసిన్ దొరకలేదు అనగానే అయ్యయ్యో ముగ్గురికి దొరకలేదు, ఇప్పుడు మనం ఇతరుని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి అరవింద లక్ష్మి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే డాక్టర్ వస్తారు. మెడిసిన్ దొరికిందా దొరకలేదా అనగానే దొరకలేదు అని చెప్పి ముగ్గురు చెప్తారు. ఇక మనం ఏం చేయలేము, మన చేతిలో ఏం లేదు, అంతా ఆ మెడిసిన్కి విరుగుడు మందులోనే ఉంది అని చెప్పి అనగానే డాక్టర్ గారు ఏదో ఒకటి చేయండి, నా మిత్రుని కాపాడండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే నా చేతుల్లో ఉంటే ఎప్పుడో చేసేవాడిని కదమ్మా, అంతా విరుగుడు మందులోనే ఉంది, ప్రజెంట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది, ఈ హాఫ్ అన్ అవర్లో మెడిసిన్ దొరికితే ఓకే, లేదంటే మిత్ర ప్రాణాల మీద మనం ఆశ వదులుకోవాల్సిందే అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డాక్టర్ చెప్పి వెళ్ళగానే ఇక అరవిందాకి కళ్ళు తిరిగినట్టు అయిపోతూ ఉంటాయి. ఏంటండి ఇది, మన బతికి ఇలా అయిపోయింది, ఇంత డబ్బు ఉంది, ఇంత పరపతి ఉంది, నా కొడుకుని నా చేతులారా నేనే పోగొట్టుకోవాల్సిందేనా, ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అని చెప్పి అరవింద జయదేవ్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక దూరం నుంచి ప్రవీణ్ విఠల్ చూస్తూ వరేవా క్యా సీన్ హే, లేదంటే ఈ ప్రవీణ్ విఠల్ని చూసి మీరందరూ నవ్వుతారు, చూసి మీరు ఆ రోజు అందరూ నవ్వుకున్నారు కదా, ఇప్పుడు మీరు బాధపడుతూ ఉంటే నవ్వుకునే ఛాన్స్ నాకు వచ్చింది, ఈ ప్రవీణ్ విఠల్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి ప్రవీణ్ విఠల్ అనుకుంటూ ఉంటాడు మనసులో. తర్వాత ఇక ప్రవీణ్ విఠల్ బయటకు వచ్చేసి ఇక డ్రెస్ మార్చుకొని ఇక యాజ్ యూజువల్ గెటప్లో రెడీ అయిపోయి ఇక లక్ష్మికి కాల్ చేస్తాడు. ఇక లక్ష్మి ఏమో అరవింద దగ్గరే ఉంటుంది కదా, ఇక ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తాను మామయ్య ఫోన్ వచ్చింది అని చెప్పి లక్ష్మి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంది. హలో ఎవరు అనగానే నేను ప్రవీణ్ విఠల్ అనగానే అక్కడ మిత్రుని చూసి అందరూ ఏడుస్తున్నట్టున్నారు అని చెప్పి ప్రవీణ్ విఠల్ అన్నంతో నీకెలా తెలుసు అనగానే నాకెలా తెలుసని అంత పిచ్చి క్వశ్చన్ వేస్తావేంటి, అసలు ఇదంతా చేయించింది నేనే కదా అని చెప్పి ప్రవీణ్ విఠల్ చెప్పడంతో ఇక లక్ష్మి కొంత అర్థమవుతుంది. అసలు ఇంత ఇదిగా దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు, మిత్రగారి మీ కోపంతో ఇంత ఇదిగా చేస్తావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నాకు ఆ భారత్ టౌన్షిప్ ప్రాజెక్ట్ మీకు వచ్చింది కదా, అది నాకు వచ్చేలాగా మీరు చేయగలిగితే మీకు ఆ విడుగుడు మందుడు కావాలి కదా, విరుగుడు మందు నా దగ్గర ఉంది, నేను ఇస్తాను మీకు, అదంతా నేను చూసుకుంటాను, కానీ మీరు భారత్ టౌన్షిప్ ప్రాజెక్ట్ నుంచి మీరు తగ్గిపోతున్నట్టు, మీరు నాకు ఆ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు నాకు మీడియా ముందు మీరు చెప్తే కానీ నేను ఆ మెడిసిన్ని మీకు ఇవ్వను, లేదంటే మీ మిత్ర మీద ప్రాణాలు, ఇక మీ మిత్రకైతే ప్రాణం ఉండదు అని చెప్పి ప్రవీణ్ విఠల్ చెప్పడంతో ఏదైనా మీరు ఆలోచించుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అప్పుడు లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఫోన్ మాట్లాడేసి లోపలికి వస్తుంది. వచ్చాక జయదేవ్ అమ్మ లక్ష్మి ఎవరితో మాట్లాడావు, ఎవరు ఫోన్ చేసింది అని చెప్పి అన్నంతో ఇక అప్పుడు లక్ష్మి చెప్పాలా వద్దా ప్రవీణ్ విఠల్ గురించి చెప్తే మరింత కంగారు పడతారు అని చెప్పి అది మామయ్య రాంగ్ నెంబర్ అని చెప్పి మామయ్య నాకు కొంచెం పని ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పి లక్ష్మి బయటకు వెళ్ళబోతూ ఉంటే అప్పుడు ఆగు లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు, ఏదో పనున్న దానిలాగా అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి చూడు మనీషా నేనేమీ ఖాళీగా బయటకు వెళ్ళట్లేదు, నేను ఒక పని మీద వెళ్తున్నాను, ఆ పని పూర్తి చేసుకొని వచ్చాక నీతో మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు దేవ్యాని చూసారా బావగారు లక్ష్మికి ఏమి పట్టనట్టు, మిత్ర గురించి ఏమి పట్టనట్టు మనం ఇక్కడ ఎంత బాధపడుతుంటే ఏదో పనున్న దానిలాగా వెళ్తుంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు జయదేవ్ చూడు దేవ్యాని తను ఏదో పని మీద వెళ్తుంది కదా, వచ్చాక ఏంటనేది తెలుస్తుంది, ఈలోపే నోరు పారేసుకోకండి అని చెప్పి జయదేవ్ అంటాడు.